హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది నర్సరీ అండి. అంటే పువ్వుల మొక్కలది కాదు, ఇది ఓన్లీ ఇంట్లో మనం పెంచుకునే గార్డెన్ మొక్కలు ఉంటాయి కదండి, ఆ మొక్కల నర్సరీ అండి ఇది. అంటే రాజమండ్రి దగ్గర కడియం అనే ఊరు ఉంది కదండి, ఆ ఊర్లో ఈ నర్సరీలు అయితే చాలా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు ఈ నర్సరీకి అయితే వెళ్ళాము. అంటే పూల మొక్కలకి విడిగా ఉంటుందండి నర్సరీ, అది వేమగిరి సైడ్ రోడ్లో ఉంటుందంట. మేము అటు సైడ్ వెళ్ళలేదు. ఓకేనా ఫ్రెండ్స్, నేను మొన్న ఒక మొక్కనైతే పెట్టాను కదా, ఈ మొక్కను మేము ఆ నర్సరీ నుంచే తీసుకొచ్చామండి. ఇది ఏ మొక్కనే మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయమని చెప్పాను కదండి. ఇది ఇన్సులిన్ ప్లాంట్ అంటారండి. ఇది డయాబెటీస్కి యూజ్ చేస్తారంట. ఇది ఆయుర్వేదంలో డయాబెటీస్ కంట్రోల్ అవ్వడానికి అయితే వాడతారంట. ఇది ఎలా వాడాలనేది కూడా నేను చెప్తానండి. మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రోజుకొక ఆకుని శుభ్రంగా వాష్ చేసుకొని నమిలి మింగాలంటండి. అది కూడా డయాబెటీస్ ఏ లెవెల్లో ఉందో మనం ఒకసారి చూసుకొని దాన్ని బట్టి ఈ ఆకునైతే తినాలి. ఓకేనా ఫ్రెండ్స్, దీనివల్ల షుగర్ అయితే కంట్రోల్ అవుతుంది అనేసి అంటున్నారు. అందుకని అయితే నేను ఈ మొక్కను తీసుకొని వచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇంకా యూస్ చేయలేదండి. యూస్ చేసిన తర్వాత దాన్ని వాడిన తర్వాత ఎలా ఉన్నది అనేది మీకు మళ్ళీ మరో వీడియోలో అయితే పెడతాను.